ప్రాణాలకు తెగించి పీవీరావు ఎస్సీ వర్గీకరణ అడ్డుకున్నారని, ఆయన స్ఫూర్తితో రాష్ట్రంలో మాలలంతా ఎస్సీ వర్గీకరణ అడ్డుకోవాలని, ఇదే పీవీరావుకి ఇచ్చే నిజమైన నివాళి అని ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గుబ్బల రాజు పిలుపునిచ్చారు. మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత పీవీరావు 73వ జయంతిని పిఠాపురం సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దారా వెంకట్రావు అధ్యక్షతన ఘనంగా జరిపారు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు గుబ్బల రాజు, ఇతర నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పీవీరావు చిత్రపటాలకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జోహార్లు పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు గుబ్బల రాజు ప్రసంగిస్తూ పీవీరావు సేవలను కొనియాడారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముంజరపు కృపానందం, దడాల బుచ్చి, బర్రే రాజు, దుర్గాడ సింహాచలం, చెల్లి బాలరాజు, ములగపాడు బుచ్చిరాజు, పులుగు కుమార్, సిద్ధాంతపు ధర్మరాజు, ఎద్దుల అవరాజు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ చట్టం మీద అలుపెరగని దేశంలో మరెవరో చేయలేని పోరాటాన్ని చేసి సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఆయన 2004 నవంబర్ 11వ తేదీన సుప్రీంకోర్టు తీర్పు ద్వారా విజయం సాధించి అంబేద్కర్ ఏవైతే మనకి రాజ్యాంగంలో 15% రిజర్వేషన్లు అంటరాని కులానికి కల్పించాడో ఆయన కాపాడగలిగిన మహాయోధుడు మనకి పీవీరావు. ఆయన ఈ ప్రయత్నంలోనే తిరిగి స్వార్థ రాజకీయ నాయకులు దీన్ని మళ్ళీ పార్లమెంట్లో మానవ ఓట్ల కోసం మేము దీన్ని పార్లమెంట్లో బిల్లు చేస్తామని మరి ప్రయత్నం చేస్తుండగా దాన్ని అడ్డుకోవడం కోసం వారు వెళ్ళి ఆంధ్ర భవన్లో ఆయన అకాలంగా మరణించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండవలసిన ఈ రిజర్వేషన్లు మరి సెంట్రల్ ఉద్యోగాల్లో ఏ రకంగా పంపిణీ చేస్తే రిజర్వేషన్ ఏ రకంగా అమలు చేస్తారు అర్థం కానీ ఈ ఎస్సీ వర్గీకరణ మరి తీసుకురావడం జరిగింది. దీన్ని పీవీరావు గారు ఉద్యమ స్ఫూర్తితోటి మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం, పోరాటాన్ని కొనసాగిస్తాం. సుప్రీంకోర్టులో పెద్దలందరూ కూడా అనేక సంఘాలు వ్యాజ్యం వేశారు. ఖచ్చితంగా వర్గీకరణ చట్టాన్ని రద్దు చేసే వరకు ఆంధ్రప్రదేశ్ మానవాళి తరఫున పోరాటం చేస్తామనేసి పీవీరావు గారి 73వ జయంతిని పురస్కరించుకొని హెచ్చరిస్తూ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎస్సీ వర్గీకరణ రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతున్నాం.